ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ కాజ్. ఈరోజు మనతో ఉన్నారు కాపు సంక్షేమ సేన యొక్క రాష్ట్ర కన్వీనర్, ఐటీ వింగ్ అధినేత మరియు రాయలసీమ ఇన్ఛార్జ్. నమస్కారం సార్. కాపు సంక్షేమ సేన కేఎస్ఎస్ ప్రారంభించడానికి హరిరామజోగే గారు చాలా కీలక పాత్ర వహించారు. ఆయనే స్టార్ట్ చేసిన సేన. దీని ముఖ్య కారణం ఏంటి? ఈ సేన ఫామ్ అవడానికి మీకు కారణం ఏంటంటారు? పిల్ల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కాపునాడు అనేది ఆ సంస్థలో నేను కూడా సెక్రటరీగా ఆ రోజులు యూనివర్సిటీ చదువుకునేటప్పుడు పనిచేసి ఉన్నా. ఒక పెద్ద ఆయన, ఈ కులంలో ఉన్న పెద్ద ఆయన సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పినప్పుడు మేమందరూ కలిసి వెళ్ళాం. 36 మంది ప్రతినిధులు ఢిల్లీలో వెళ్ళాం. ట్రైన్కి జర్నీ 2 రోజులు చేసి ఎలా ఉంటుందో తెలియదు. మా ముఖాలు ఎలా అయిపోయినాయంటే అలా అయిపోయినాయి. అక్కడికి వెళ్ళంగానే ఫోన్ చేసాం. ఏం లేవు. అంటే ఇప్పుడు ఈ సంఘటన 20 సంవత్సరాల క్రితం. ఆ రైల్వే స్టేషన్లో ఉండి సార్ అపాయింట్మెంట్ అన్నారండి, మేము వచ్చాం దిగామని చెప్పేసి ఆ పెద్ద ఆయనకి చెప్పినప్పుడు ఆయన అన్న మాట మాకు చాలా బాధేసింది. ఇప్పుడు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇంకోసారి చూద్దామని చెప్పారు. అదేది గుంటూరు, విజయవాడ, లేకపోతే హైదరాబాదు, నల్గొండ అట్లా కాదు కదండి. కరెక్ట్. మేము ఢిల్లీ వెళ్ళి మా జాతి యొక్క కోరికలు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టారు. అది రిప్రజెంటేషన్ సోనియా అధినేత కాబట్టి కాంగ్రెస్ పార్టీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటే వెళ్ళాం. ఆ పెద్ద ఆయన మమ్మల్ని అట్లా చేశాడు. ఆ పేరు ఇప్పుడు ఉదరించకూడదు, ఆయన్ని అనవసరం. ఆ టైంలో జోగి గారి గురించి ఒక పెద్దలు చెప్తే ఆయన ఇంటికి వెళ్ళాం. ఎంపీ ఆయన ముందు మా మొక్కలు చూసి మీరు భోజనం చేశారమ్మా అని అడిగాడు. ఎవరండి ఈ రోజుల్లో? అదే 21 సంవత్సరాల సాయంత్రం నడవటం. ఆ రోజు మా దగ్గర ఏం లేదు. ఈ కులం కోసం న్యాయపరమైన కోరికలు తీర్చమని చెప్పి వెళ్ళాడు. 4-5 మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రం ఈ కులం ఏం బాగుపడేది ఏం లేదు. తరతరాల నుంచి మాకున్న ఈ యొక్క బీసీ స్టేటస్ ఇవ్వమని, మిగతా బీసీ సోదరులకు ఇబ్బంది లేకుండా మాకు మీరు ఇచ్చినట్టు మేనిఫెస్టోలో మాకు కల్పించమని ఏర్పడింది. ఆ సమయంలో మాకు ఏమి తోచని పరిస్థితుల్లో జోగి గారి రూపంలో ఒక దేవుళ్ళలాగా మాకు ఈ జాతికి కనపడ్డారు. అప్పుడే దేశ రక్షణ శాఖ సహాయ మంత్రిగా పల్లంరాజు గారు ఉన్నారు, సాయి ప్రతాప్ గారు, ఆదికేశ్వర నాయుడు గారు, బాలశౌరి గారు, వీళ్ళందరూ ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆయన ఇంటికి పిలిపించేసేసి ఇమ్మీడియట్గా రిప్రజెంటేషన్ రాపించి ఏపీ భవన్లో టీడీపీ నేనే స్వయంగా పంపించారు. రాజు గారు రాసిందే టీడీపీ చేయించుకొని తీసుకొస్తే సాయంత్రానికి 7కి సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పించడం. వెంబటే అమ్మా ఇది మా కులం, మేమంతా ప్రతినిధులు, వీళ్ళందరూ ఓట్లు వేస్తే గెలిచాం. మొదటి నుంచి కాంగ్రెస్కి లాయల్టీగా ఉన్నారు. ఈ కాపు కులం అనేది, కాపు, తెలగ, బలిజ, వీళ్ళ కోరికలు న్యాయపరమైనవి తెచ్చాలమ్మా. కింద రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మీరు గైడ్ చేయండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేసిన తర్వాత తప్పించుకుంటే అది కరెక్ట్ కాదని చెప్పి వెంబటే ఆమె మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ మీరా కుమార్ ఉంటే ఆమె దగ్గరికి మమ్మల్ని పంపించారు. ఇమ్మీడియట్గా ఆమె ఆ మంత్రి హోదాలో మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇమ్మీడియట్గా స్టేట్కి గైడ్ చేసేసి 10 crores శాంక్షన్ చేయించారండి. ఓకే. ఆ 10 కోట్ల వల్ల యూనివర్సిటీల్లో, కాలేజీల్లో చదివే ఎంతోమంది మా జాతి పిల్లలకి మేలు జరిగి ఉన్నతమైన చదువులు చదువుకొని దేశ విదేశాలు ఉన్నారంటే బికాజ్ ఆఫ్ జోగి గారి నేతృత్వంలోని ఆ బృందం. ఏదో చాలామంది కుల సంఘాలలో, ఈ కులంలోని అనేక సంఘాలలో ఉన్నారు. మేము చేసాం అంటారు. అప్పుడు పిల్ల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నిజంగా ఆ ఆధ్వర్యంలో బయలుదేరాం. ఈ జాతికి మేలు జరిగింది. అప్పుడు జోగి గారి రూపంలో మాకు న్యాయం జరిగింది. ఆ 10 కోట్లు స్కాలర్షిప్ శాంక్షన్ చేయడం వల్ల ఎంతోమంది చదువుకోగలిగారు. అటువంటి క్రెడిబిలిటీ మచ్చలేని నాయకుడు మా జోగి గారు. ఎవరు లేనప్పుడు ముద్రగడ గారు ఈ ఉద్యమాన్ని ఆపేసినప్పుడు మీరు లీడ్ చేయాలని చెప్పి చాలామంది పెద్దల కోరిన మీద అప్పుడు అమ్మ ఇలా చేద్దామని చెప్పేసి మాకు సంప్రదించడం జరిగింది. ఈ వయసులో సార్ చాలా కష్టపడుతున్నారంటే కాదమ్మా, మనం ఈ జాతి ఇబ్బంది పడకూడదు, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఈ జాతి ముందుకెళ్ళాలంటే తప్పదని చెప్పి ఆ రోజున మేము 2-3 నన్ను మొదటి నుంచి నేను తెలుసు కాబట్టి యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి నన్ను, తర్వాత శేఖర్ గారు అని చెప్పి హైదరాబాద్ నుంచి మేము 3 స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ ఈ రోజున కొన్ని వేల మందికి వెళ్ళిందంటే మ్యాటర్ ఆఫ్ 9 మాసాలు. 9 మాసాల్లో కాపు సంక్షేమ సేన నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ పార్టీ కూడా లేని స్ట్రక్చర్ మాకు ఎందుకుందంటే
కసి ఉంది, బర్నింగ్ డిజైర్. ఈ కులం మచ్చలేని నాయకుడు అనేవాడిని నమ్ముతారు. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేయించు కాపు సంక్షేమ సేన అనేది టైటిల్ పెడతాం. తర్వాత దాంట్లో మీరు ఆశ్చర్యపోతారు. మావి చూసుకుంటే 9 మాసాల్లో మేము ఎన్ని చేసామని చూసుకుంటే సీఎం గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్లు రాసాం. మీరు 151 ఎమ్మెల్యేలు గెలిచిన దాంట్లో మా పాత్ర కూడా ఉన్నది, మా జాతి పాత్ర, మాకు న్యాయం చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. తర్వాత మాకు రావాల్సిన కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ కూడా ఆపేశారు. 525 సెలెక్ట్ అయ్యింది, 35 మాత్రమే శాంక్షన్ అయ్యింది. గత ప్రభుత్వం శాంక్షన్ చేసి ఈయన రద్దు చేశాడు. తర్వాత కాపు కార్పొరేషన్ చెప్పి ప్రతి సంవత్సరం 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏమి జరగట్లేదు. జరగనప్పుడు ఏంటి ప్రశ్నించే గొంతుకొకలు ఉండాలి. మేమేంటో హింసాయుతంగా కాదు. మా యొక్క జనరేషన్ చాలామందిని, యూత్ని, కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ జైల్లో వేసిన పరిస్థితులు, అణచివేసే పరిస్థితి. అలా కాకుండా స్వాతంత్రోద్యమంలో కూడా అతివాదులు మితవాదులు ఉంటారు. అదే యొక్క మితవాద ధోరణితో మా హక్కుల్ని 1-2 సార్లు అడిగి చూద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగాం, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాస్తాం, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారికి లెటర్ రాస్తాం, ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ లెటర్ రాస్తాం. మా కులం యొక్క చరిత్ర, మా కులం యొక్క వెనుకబాటుతనం, మా కులానికి రావాల్సిన బీసీ స్టేటస్ గురించి, ఇప్పుడున్న కాపు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు మినిస్టర్స్ అందరికీ లెటర్ రాస్తాం. ఎటువంటి స్పందన లేదు. అయినా కానీ మేము పోరాటం ఎప్పుడు కూడా ఒక్కలతో స్టార్ట్ అయినా కానీ మనం విజయం సాధించేదాకా ముందుకెళ్ళాలి. ఆ వయసులో 85 సంవత్సరాల వయసులో మమ్మల్ని నడిపించిన నాయకుడు అంత హుషారుగా ఉన్నప్పుడు మేము కూడా పయనించాం కదా. ఆ యొక్క ఇదిలో మా జీవితంలో జనవరి 29 అనేది మర్చిపోలేని సంఘటన. అందరినీ కలిసాం, ఎవరు అంతగా స్పందించట్లేదు. బీసీ సెక్రటరీ గారికి కూడా కలిసాం, మా పరిస్థితి అని చెప్పాం, అన్నీ చేస్తాం, చూస్తాం, పరిశీలిస్తూ ఉన్నారు తప్పితే ఎవరు ముందుకెళ్తలే. ఆ టైంలో మాకు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆయన కులముద్ర పడిద్దేమో అనే ఒకే ఒక కారణం రీత్యా ఆయన మనం ఇబ్బంది పెడతామేమో అనే ఉద్దేశంతో పెద్దలు జోయ్ గారు అపారమైన అనుభవంతో ఆయన ఎప్పుడు కలవాలని అనుకోలేదు. పార్టీలు ఓట్లు వేయించుకుంది ఎవరు? ఈ 2 పార్టీలు. తప్పకుండా అసలు ఓట్లు వేసింది కులాలు ఎవరు? ఈ 2 పార్టీలకి. అందుకని వీళ్ళని అడిగి ఆయన పాప ఏమీ వేయలే. పవన్ కళ్యాణ్ ప్రతి తరచుగా అంటుంటాడు కదా, నాకు ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. అయినా కానీ ఆయన నిజంగా అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా అడుగుదామని చెప్పి అపాయింట్మెంట్ అడగదు. మా పెద్దలు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు, ఇప్పుడు అధ్యక్షులు ఒక లెటర్ రాసిన తర్వాత, చారిత్రాత్మకమైన ఆధారాలతో సహా ఈ కులం గురించి రాసిన తర్వాత ఆయన స్టడీ చేసి తప్పకుండా నేను అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి ఆయన లెటర్ పూర్వకంగా ఇవ్వటం అనేది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరు జరగదు. ఆయన ఇంతవరకు ఎవరిని పిలవాలి. ఎందుకంటే మన నిజమైన కోరికలు బలమైనవి కాబట్టి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జనసేన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, లైక్ క్యాస్ట్ పాలిటిక్స్ నేను చేయను అంటే. ఇవాళ ఉన్న మైలేజ్ పాలిటిక్స్ లోపల మీరు ఇందాక అన్నట్టుగా మీ భయాలు ఎక్కడైతే ఆయనకి ఏమైనా కాపు మచ్చ పడుతుందేమో అనే ఒక ఇది ఉంటే, అలాంటి సిచ్యువేషన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు రెస్పాండ్ అయ్యారు అంటే దానివల్ల మెయిన్ అంశాలు నాకు చెప్పగలుగుతారా? ఎందుకు ఆయన మీతో మాట్లాడడానికి? మేము జనవరి 29న ఆయన మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు విజయవాడ. 3 గంటల అపాయింట్మెంట్ ఉన్నారు. ఆయన సమయాభావం వల్ల వాళ్ళ అమ్మగారికి పుట్టినరోజు ఆ రోజు. అయినా కానీ ఆయన ఒక 1/2 అవర్ స్పెండ్ చేసి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రత్యేకంగా చాపర్లో విజయవాడ వచ్చి కేవలం ఏ అపాయింట్మెంట్స్ లేవు. జోగి గారి నాయకత్వంలో ఉన్న మా ప్రతినిధుల బృందాన్ని మా 40 మందిని కలవటం కోసం వచ్చాడు. ఓకే, మా సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడు. జోగి గారు ఇచ్చిన రిప్రజెంటేషను ఆయన కూడా స్టడీ చేశాడు. ఈ కులం ఏంటి, ఆయన కులం మీద కులముద్ర వేయాలి. ఇంతకుముందు నేను ఏ కులానికి సంబంధించిన అన్ని కులాల వాళ్ళని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓపెన్గా నా తల్లి బలిజ మా ముందే చెప్పాడు, నా తండ్రి కాపు. ఆయన ఏ రోజు కూడా మా పెద్దలు జోగి గారు కూడా చెప్పారు, మీకు ఎందుకు ఈ పరిస్థితి కాపు సంక్షేమ సేన ఏర్పడింది, దీని యొక్క రూపాంతరం ఏంటి, మా యొక్క కులాల యొక్క ఆవశ్యకత ఏంటి అనేది విపులంగా చెప్పిన తర్వాత మీ మీద ముద్ర పడకూడదని నిన్నాళ్ళు కలవలేదని చెప్పి పవన్ గారికి మా జోగి గారు చెప్పిన తర్వాత ఆయన చేతులెత్తి నమస్కారం. ఎందుకంటే పవన్ గారిని కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. ఆయన 2 చూడండి, నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఒక ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే కూడా అధికార పక్షం పోయినా
2 చోట్ల పోటీ చేసి ఆయన ఓడిపోయినా ఎప్పుడు భయపడలేదు. నిజమైన నాయకుడు అంటే ఎలా ఉండాలి? రెండేళ్ళు అయినప్పటికీ ఓడిపోయిన తర్వాత ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నేను ఓడిపోయిన ఒప్పుకోవడానికి రెడీగా లేనప్పుడు అవును. పవన్ ఆయన నిజంగా ఆయన కళ్యాణ్ చూస్తే ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఎంత ఇదిగా మాట్లాడు, ఒక నిజమైన నాయకుడు మాకు కనపడ్డాడు. అందుకని మీ దగ్గర రాలేదండి, మాకు ఇంకా మీరు తప్పితే కనపడతలేదని చెప్పేసి మేము అడిగిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, తప్పులేదు మీ కోరికలు, మీరు ఇప్పటివరకు యాసిస్తా వస్తున్నారు, యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రండి. ఇంత సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో మీరు ఉండి ఎందుకు వెనకబడిపోతున్నారు అంటే ఈ విషయాన్ని ఇప్పుడే కదండి, గతంలో కూడా క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో సోషలిస్ట్ నాయకుడు రామ్మోహన్ లోహిత్ గారు చెప్పారు, ఈ కాపు జాతి అనేది నిద్రావస్థలో ఉంది, ఎక్కువ పర్సెంటేజ్ ఉండి కూడా ఐక్యత లేక, తట్టి లేపే నాయకుడు లేక అక్కడే ఉండిపోతున్నారు. ఒక నాయకుడు వస్తే మాత్రం ఈ కాపు జాతి సీఎం సీట్లో కూర్చుంటుంది అని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ నిద్రావస్థలో ఉన్న ఈ కాపు జాతిని తట్టి లేపింది ఎవరో కాదు, ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవి గారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఆయన బట్టే కనుక ఈ చైతన్యం ఈ కులంలో వచ్చింది. ఆయన తర్వాత ఆ యొక్క ఫస్ట్ లేపిన చిరంజీవి గారి యొక్క లెగసీని కంటిన్యూ చేసి ఈ కాపు జాతికి అండగా ఎవరు కనపడుతున్నారు? మాకు ఆప్షన్ వేరే లేదు, పవన్ కళ్యాణ్ గారు తప్పితే. ఆఫ్కోర్స్ నిస్వార్థమైన నాయకుడు, ఏ రోజుకైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఆయనకి ప్రస్ఫుటంగా ఉన్నాయి, ఏ స్వార్థం లేనాడు. కాబట్టి ఆ రోజు మేము కలవటం, పవన్ కళ్యాణ్ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు, మీ న్యాయపరమైన కోరికలకు నేను ఎప్పుడు అండగా ఉంటాను. ఆ మాట నిజంగా మా గుండెల్లో చాలా భరోసా ఇచ్చింది. మా పెద్ద ఆయన వయసు 8 సంవత్సరాలు, ఆయన కోరిక కూడా ఏంది, అరే తరతరాల నుంచి 2 కులాలే ఈ 20% ఈ రాజ్యాధికారులు ఉన్నారు, 80% మంది మనం ఉండి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కొంతమంది అగ్రవర్ణాలు కూడా కాదు, రాజ్యాధికారంగా దూరంగా ఉంటూ 80% మంది ఉన్న మన మీద 20% మీద వాళ్ళు ఒక ఇదేంటి అంటే ఈ పలుకులు 3% ఉన్న ఆ కులం, 9% ఈ కులం, 11% పోతే 89% సప్రెస్డ్ గ్రూప్స్, అంటే సప్రెస్ చేయబడ్డ గ్రూప్స్, ఇంకా తొక్కపడుతున్న గ్రూపు. మా కోరిక ఒకటే సార్, మా విధానం ఒకటే, రాజ్యాధికారానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? ఇది వ్యూహాత్మకమైన 2 అగ్రకులాల యొక్క వ్యూహాత్మకమైన ఎత్తుగడ. దీంట్లో భాగంగా మా కులం వాళ్ళ ముఖ్యమంత్రి ఇప్పటివరకు కాకపోవడం కారణం ఏంటి? మా కులంతో పాటు మాకు సరిసమానంగా ఉన్న మిగతా బడుగు బలహీన వర్గాల సోదరులందరూ కూడా కలిసి 80% మాకు అవసరం లేదా సీఎం పదవి? సార్ ఈ విషయంలో మాట్లాడుకుంటే పూర్వం పిఆర్పి ఉన్న తరుణంలో కూడా చిరంజీవి గారు కూడా అంటే ఒక లీడర్ ఎప్పుడు కూడా అంటే నరేంద్ర మోడీ లాంటి లీడర్ కూడా బయటకు వచ్చి నేను ఒక ఛాయ్వాలా అని చెప్పుకుంటాడు, కానీ తన కులాన్ని రిప్రజెంట్ చేయడు. ఎందుకంటే ఆయన సీఎం అవుదాం అనుకున్నప్పుడు హీ రిప్రజెంట్స్ ద టోటల్ కాజ్ ఆఫ్ ద స్టేట్, హీ రిప్రజెంట్ ఎవ్రీవన్ ఇన్ ద స్టేట్. అలాంటప్పుడు కానీ ఎక్కడో ఒక చోట కాపు కులానికి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం కాపు కులానికి చెందిన అందరికీ ఉంటుంది, మీలాంటి లీడర్స్కి, జోగయ్య గారికి. అందుకే ఆ రోజు అందరూ కలిశారు. అంటే పెద్ద జనసేన కంటే కూడా పెద్ద సమూహం తయారైంది పిఆర్పి అప్పుడు. కానీ 18 ఎమ్మెల్యేస్ ఇచ్చారు మీరు. అంటే మీరు అంటే ఐఎమ్ నాట్ టెలింగ్ ఒక గ్రూప్ అని, ఆ టైంలో రాజ్యాధికారానికి చేరుకునే దగ్గరలో ఉన్నారు చిరంజీవి గారు అని సర్వేలు కూడా చెప్పిన టైంలో అప్పుడు ఫెయిల్ అవడానికి మీ యూనిటీ లేకపోవడం రీజన్ కాదండి? అదే అంటే యూనిటీ అనేది ఎప్పుడంటే మీరు అన్నట్టు ఎంతోమంది ప్రముఖులు చెప్పారు, మీరు కూడా అన్న మాట అని నేను ఒక విషయంలో విభేదించేది ఏంటంటే యూనిటీ లేకపోతే నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేయలేను. పెద్ద ఆయన చూసి ఈ రోజున మాకున్న వృత్తిపరమైన ఇదితో ఉన్నా కానీ దీనికోసం స్పెండ్ చేసే ఇది ఉండదు. యూనిటీ లేక కాకపోతే ఏంటంటే ఒకరికొకరి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవతల ఉన్న అధికార పార్టీ ఎత్తుగడలు, అధికార పార్టీలు ఒత్తిళ్లు, అధికార పార్టీలు భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ ఆర్థిక మూలాలు మా కాపు జాతిలో చాలామందికి తీసేయడం, ఇబ్బంది పెడతారనే భయంతో. ఎందుకంటే అండి ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూసుకోండి, బళ్ళ మీద కాయలు అమ్ముకునే వాళ్ళు, పంచర్ల షాపులు, బడ్డీ షాపులు, అంటే అసంఘటిత కార్మికులు ఎక్కువగా 80% మా కులంలో ఉన్నారు. ఏదో ఒకళ్ళు ఇద్దరు, పవన్ గారు కూడా అదే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు
ఎవరు జోగి గారు చూసినంత మాత్రమే మీరు కాపు కులం అంతా రిచెస్ట్గా ఉందంటే కొంత పొరపాటు. చాలా తక్కువ మంది, అంటే తక్కువ శాతం మంది. అంటే మిగతా కులాలంతా మా వాళ్ళు ఎక్కడున్నారు, అనగారిన ఉడకారు, దయనీయ పరిస్థితుల్లో రోజు కూలి వేతనాలుగా పనిచేస్తారండి. అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే వాళ్ళ కొద్దిపాటి కడుపు నిండాలి, ఆ భయం ఉంటుంది, ఆ యొక్క ఇది ఉంటుంది. అది కూడా అతి మంచితనం చిరంజీవి గారు పెట్టినప్పుడు ఆ పక్కన చేరి కొంతమందిని నమ్మారు. ఈ వ్యూహాత్మకంగా వాళ్ళంతా దెబ్బతీయడానికి ఎంత ప్రయత్నాలు చేశారో ఆ పేర్లు కూడా అనవసరం. వాళ్ళేమి చరిత్రలో వాళ్ళంతా మంచి పొజిషన్ ఉన్నారు కూడా మీకే తెలుసు. తప్పకుండా. కాబట్టి తెలియక రాజకీయాల్లో వచ్చినప్పుడు మిస్లీడ్ చేయడం కొన్ని కమ్యూనికేషన్స్ కూడా జరిగింది. ఒక మంచి ఆలోచనతో చిరంజీవి గారు వచ్చారు, అది అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు కూడా ఆ చైతన్యంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరన్నట్టు జనవరి 29 కలిసిన తర్వాత 29కి ముందు ఒక లెక్క, 29 తర్వాత ఒక లెక్క జనసేనకు కూడా. ఓకే, జనసేనకి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాకి మా జోగి గారు ఒకే ఒక పిలిపించారు కాపు జాతికి. ఇకనైనా మనం ఇంత ఇష్యూస్ ఇచ్చిన నాయకుడు మనం లేదు, మనం ఆయన పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పబట్టి మా 13 జిల్లాల్లో ఉన్న కార్యవర్గాలు చూసుకుంటే అండి ఒక పొలిటికల్ పార్టీ కంటే ఎక్కువ నెట్వర్క్ ఉంది. మాకు రైతు వింగ్ ఉంది, ఐటీ వింగ్ ఉంది, తర్వాత డాక్టర్స్ వింగ్ ఉంది, తర్వాత లీగల్ వింగ్ ఉంది, తర్వాత వచ్చి యూత్ వింగ్ ఉంది, ఉమెన్స్ వింగ్ ఉంది, గల్ఫ్ కంట్రీస్ 7 కంట్రీస్ కూడా గల్ఫ్ వింగ్ ఉంది, తర్వాత యుఎస్ ఉమెన్స్ వింగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో కూడా బలమైన సామాజిక వర్గం. 9 మాసాల్లో మాకున్న నెట్వర్క్ పొలిటికల్ పార్టీల కంటే ఎక్కువ ఉంది. పవన్ గారు కూడా ఆ రోజు ఇంత నెట్వర్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పేసి మా జోగి గారిని ప్రశంసించారు. ఎందుకు కాపు సంక్షేమ సేన అనే పేరు పెట్టాల్సి వచ్చిందని కూడా అడిగారు. మాకున్న ఏంటంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. ఇంతకాలం ఎంతోమంది చూసాం. ఇంత యొక్క క్యాడర్తో ఒక పిలిపిబట్టే 27% పంచాయతీ ఎలక్షన్స్లో కాపు జాతి ఓన్ చేసుకున్నారు. ఎక్కడ నాయకుడు లేడు, క్యాడర్ కమ్యూనిటీ అంతా ఓన్ చేసుకుంది. మిగతా కులాలతో కలుపుకోబట్టే అంత పర్సంటేజ్ కాపు కులం అంతా పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డారు అని మీరు అంటున్నారు. తప్పకుండా అది కరెక్ట్గా ప్రూవ్ అయితే ఓట్ల విషయంలో అవ్వలేదు, అది మాత్రం మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఓట్ల శాతం చూసుకుంటే కనుక మీరు అన్నట్టు 25% అబవ్ ఉన్న ఓట్ శాతం చూసుకుంటే 8 to 9% మాత్రమే ఈసారి పోయిన ఎలక్షన్స్లో వచ్చిన దాఖలాలు మనకు ఉన్నాయి. కానీ మీరు ఎట్లాగైతే జనవరి 29 తర్వాత వేరే అని అన్నారు, మీకున్న ఈ నెట్వర్క్ ఏదైతే ఇప్పుడు పనిచేస్తుంది అంటున్నారు, డూ యూ థింక్ ఇప్పుడు రాబోయే తిరుపతి ఎలక్షన్స్లో అది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చెప్పిన కరెక్ట్ పాయింట్. ఆ రోజు జోగి గారు పిలిపేయటం కూడా మాకు కూడా కాపు సంక్షేమ సేన అనేది పవన్ గారికి ఏ విధంగా సహాయం చేయాలి. ఎందుకంటే మా కాపు సంక్షేమ సేన అనేది కుల సంఘం, కుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసింది కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ. దీంట్లో అన్ని పార్టీలు ఉండొచ్చు, మేము ఏ పార్టీలకు అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం. కానీ మా యొక్క కోరికలను చిత్తశుద్ధితో ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళకే మా సపోర్ట్. మా పెద్దలు జోగి గారు కూడా అదే చెప్పారు, అందరూ చేస్తారని ఎవరు చేయలేదు కాబట్టి పవన్ గారు భరోసా ఇచ్చారు కాబట్టి ఆ రోజున మా పెద్ద ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చి మనం సో ఇప్పుడు గెలిపించుకోగలుగుతారా? తప్పకుండా. ఇప్పుడు తిరుపతిలో మీరు అన్నట్టు ఇప్పుడు సమయం అది కూడా విశ్లేషణాత్మకంగా వెళ్దాం. తిరుపతిలో ఎలక్షన్ వచ్చేసరికి దాదాపు మీరు చూసుకుంటే నెల్లూరులో 4 సెగ్మెంట్స్ ఉన్నాయి, తిరుపతిలో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. అంటే 7 కాన్స్టిట్యుయెన్సీస్, 7 నియోజకవర్గాల సమూహమే తిరుపతిలో. ఈ తిరుపతి మొత్తం మీద 2,85,000 మంది బలిజ ఓట్లు ఉన్నారు. అంటే దాదాపు 3 లక్షల ఓట్లు బలిజలు ఉన్నారు. మా బలిజలు అంటే ఇక్కడ రాయలసీమలో బలిజలు అంటారు, కడప, కర్నూలు, అనంతపురం అప్ టు చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వరకు చూసుకుంటే ఎంత వ్యూహాత్మకంగా ఆనాటి కులాలు, ఆనాటి అగ్రవర్ణాలు మా యొక్క కులాలను అణిచివేస్తున్నారంటే ఇంత పర్సంటేజ్ ఉండి కూడా రాయలసీమలో కాపులు అంటే అక్కడ రెడ్లు అంట. మా కాపులకు రావాల్సిన యొక్క పథకాలు కూడా రెడ్లు తీసుకుంటున్నారు అక్కడ. అంత దారుణమైన 56 అసెంబ్లీ సెగ్మెంట్స్లో రాయలసీమ జిల్లాల్లో 6 జిల్లాలు, ఒంగోలు కూడా కలిపి ఒక 5 కలుపుతారు. 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా మా బలిజలు, కాపులు ఉన్నారు. కోస్తాతో పోల్చుకుంటే బలిజలు రాయలసీమలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఒక 20-25 సీట్లు ఇచ్చినా గెలిచే స్థానాలు ఉన్నాయి. కానీ ఇస్తున్నారా?
ఇవ్వరు. ఎందుకంటే ఏం జరుగుతుంది? మెయిన్ రీజన్ ఏంటి అంటే మీ కాపులు వచ్చేసి రెడ్లకే ఓట్లేసి రెడ్లను గెలిపిస్తున్నారని చెప్పి ఒక రీజన్ ఉంది కదా. ఎస్ అది ఎక్కడ జరుగుతున్నది? చైతన్యం రానంత వరకే తట్టి లేపే నాయకుడు ఎగ్జాక్ట్లీ రానంత వరకే తట్టి లేపే నాయకుడు వచ్చారు. అది పెద్ద ఆయన యొక్క అపార రాజకీయ 60 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న జోయి గారు వచ్చారు. 13 జిల్లాల్లో మా స్ట్రక్చర్ ఉంది. జిల్లా అధ్యక్షులు నియమించాం. పార్లమెంట్ ప్రతి 175 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అసెంబ్లీ అధ్యక్షుల్ని వేసాం. ఎంపీలు కూడా పార్లమెంటరీ అధ్యక్షులు వేసాం. ఉమెన్స్ వింగ్ ఎవరి పనులు చేస్తున్నారు. చైతన్యవంతం ఏ రోజు ఒక్క రోజుకి రాదు. ఇన్ని సంవత్సరాలు చూసాం. ఇప్పుడు 9 మాసాల్లో మేము చేసింది చాలా వరకు మేము ఒక శక్తిగా ఎదగలిగా ఉంటే దాంట్లో మేము చిత్తశుద్ధి కులం మీద కమిట్మెంట్ చేపట్టే కదండి. మేము మొన్న మధ్య సోమవీర్రాజు గారు తిరుపతిలో మీటింగ్ జరిగింది, మీరు చూసే ఉంటారు. ఒక 15 రోజులు కూడా కాలేదు. మద్దతు కోరారు బీజేపీ వాళ్ళు. బలిజలు గణనీయంగా ఉన్నారు. 2,85,000 ఓట్లు ఉన్నాయి. ఒక్క బలిజలంతా ఒక చోటకి రండి, పవన్ గారు మేము మద్దతుతో పనిచేస్తున్నాం, ఈ కూటమికి మేము మద్దతు తెలియజేయాలన్నప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు వచ్చారు, సునీల్ దేవదర్ గారు వచ్చారు, హరిప్రసాద్ గారు జనసేన తరఫున వచ్చారు. నేను ఈ యొక్క కాపు సంక్షేమ సేన కన్వీనర్గా నేను, తర్వాత మా గౌరవ అధ్యక్షులు సూర్యరావు గారు, బాబీ గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బత్తెన మధు, తర్వాత యూత్ అధ్యక్షుడు ఆర్కాడ్ కృష్ణప్రసాద్, తర్వాత చిత్తూరు జిల్లా అధ్యక్షులు స్పోక్స్ పర్సన్ మెరుపుల మహేష్, ఉమెన్స్ వింగ్స్ సుహాషిని గారు, తోట జయంతి గారు, తర్వాత వీళ్ళంతా అమృత, వీళ్ళందరూ చాలామంది కీలకంగా ఉండి దాదాపు 1,200 మంది మా టీం అంతా వచ్చింది ఒకే ఒక మాట మీద. మా కోరిక కూడా ఏంటి, మాకున్న బీసీ స్టేటస్ ఇవ్వట్లేదు ఈ రాష్ట్రాలు, లైట్గా తీసుకుంటున్నాయి. సెంట్రల్ పరిధిలో అంటున్నారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 10% ఇస్తే అది కూడా ఇచ్చడానికి పక్కనున్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు పేపర్లో చూసుకున్నా కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈపీపీ అదే రిజర్వేషన్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ కూడా కేటాయించిందని చెప్పాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్న సీఎం గారు గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే కాపు తెలగబల్లి అంటే ఎందుకు అంత చిన్నచూపు? నువ్వు రిజర్వేషన్లు ఇదంటావు, న్యాయపరమైన కోరికలు ఎటువంటి కమిషన్ అయ్యో, మాకు రావాల్సిన నిధులు కార్పొరేషన్ ద్వారా రావు. అది కాకుండా ఎంత బలమైన కుట్ర జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు ఇచ్చే 10% రిజర్వేషన్లో 5% ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రావట్లేదు. మేము అది సోమవీర్రాజు గారిని అడిగాం, తప్పకుండా మీరు రిజర్వేషన్ మీకు మేము సపోర్ట్గా ఉంటాం, సెంట్రల్తో కూడా మాట్లాడతామని సోమవీర్రాజు గారు మాట ఇచ్చారు. అక్కడ సునీల్ దేవదర్ గారు కూడా జోయి గారి బృందాన్ని మా అందరూ కూడా ప్రశంసించడం జరిగింది. ఎందుకంటే ఇంత లార్జెస్ట్ కమ్యూనిటీ ఉండి మీకు ఒకసారి చెప్తానండి, తిరుపతిలో 42% బలిజలు ఉన్నారు. ఆ రోజున చిరంజీవి గారిని గెలిపించడం కీలక పాత్ర బలిజలు. అదేవిధంగా కాళహస్తిలో 14% ఉన్నారు. తర్వాత సత్యవేడులో అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఆయన అక్కడ 7% బలిజలు ఉన్నారు. తర్వాత గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ 13% ఉన్నారు బలిజలు. సూలూరుపేట అది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ 12% బలిజలు ఉన్నారు. తర్వాత వెంకటగిరి 9%, సర్వేపల్లి 12%. టోటల్ ఓట్స్ 15,75,000 ఓట్లు ఉంటే 2,85,009 ఓట్లు బలిజల ఓట్లు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి. సార్ అంటే నిర్ణయాత్మక శక్తిగా ఉండి బలిజలు అందరూ ఒకటైతే అవ్వాల్సిన సమయం ఆసనమైంది. మాకు సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. కాబట్టి కాపు సంక్షేమ సేన మా అధ్యక్షులు జోయ్ గారి పిలుపు మేరకు తిరుపతి ఎలక్షన్స్లో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారిని గెలిపించమని ఒక ప్రెస్ కూడా రిలీజ్ చేశాం. అదేవిధంగా రాయలసీమలో బలిజల మీద దాడులు జరుగుతున్నాయి, భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి కూడా తిరుమలలో కూడా వ్యాపారస్తులు కూడా బెదిరించి మా వాళ్ళని పోటీ కూడా చేయకుండా చేస్తున్నారు. అది కూడా మా వాళ్ళకి రక్షణ కావాలి. ఇటువంటి భయపెట్టే రోజులు తాత్కాలికంగా పనిచేస్తాం కానీ లాంగ్ ఇదిలో ఉండవండి. సార్ ఐకానిక్ ఫిగర్స్ ప్రతి కులానికి ఉంటారు. ఇప్పుడు జోగే గారు మీరు అన్నట్టు ఆయన పెట్టే ఎఫర్ట్ ఈ ఏజ్లో అన్నీ చేస్తున్నారు. అట్లాంటి ఐకానిక్ ఫిగర్స్లో ఒక చాలా అంటే ఎన్టీఆర్ గారి కాలంలో చాలా ఐకానిక్గా పెరిగిన రంగా గారు, ఆయన చాలా దారుణంగా హత్య జరిగిన తర్వాత అంటే ఆయన చేసినంత కాపు పోలరైజేషన్ ఇప్పటివరకు మళ్ళీ అవ్వలేదు. ఏదైతే ఆ వ్యాక్యూమ్ని క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ ఎలాగైనా అయ్యుండొచ్చు.
కానీ దాన్ని క్రియేట్ చేసి దాన్ని ఫిల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సరిపోయే స్టేచర్ ఉందనుకుంటున్నారా మీరు? అంటే మీరు ఆనాటి రాజకీయ పరిస్థితుల గురించి మీరు మాట్లాడారు, మీకు తెలిసిన విషయం. మేము చిన్నతనంలో రంగా గారు అంటే మాకు కూడా అంత అప్పుడప్పుడే తెలిసిన ఇది. ముద్రగడగా రామన్న అధ్యక్ష తెల్లంపోటు అనేది కూడా అప్పుడప్పుడు తెలిసిన సంఘటన. ఆయన్ని ఒక కాపు కులం ముద్రగా వేసేసేసారు. యాక్చువల్గా కాపుల కంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ కార్పొరేట్లు చేసిన వ్యక్తి రంగా గారు. ఓకే. అతను అదే ముద్ర వేసేసి అతన్ని నాయకుడిగా ఎదుగుతున్నాడు, ఇతను వస్తే కష్టం ఈ జాతికి అని చెప్పేసి అన్యాయంగా ప్రీ ప్లాన్డ్గా చంపేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అతను చనిపోయిన తర్వాత ఎంత హింస సంఘటనలు జరిగాయి అనేది బీబీసీ న్యూస్లో కూడా చూపించారంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి రాష్ట్ర నాయకుడిగా కావాల్సిన వ్యక్తిని చంపేశారంటే అధికారం కోసం ఈ అగ్రవర్ణాలు ఏదైనా చేస్తాయనే దానికి ఒక మచ్చుతనుక స్వర్గీయ వగవీటి రంగా గారి. ఈ కులానికి ఆయన అనేది ఒక బ్రాండ్. ఎక్కడ చూసినా ఈ రోజు కూడా విగ్రహాలు పెడుతున్నారంటే, మా ఊర్లో నేను పుట్టిన ఊర్లో పచ్చులో కూడా విగ్రహం పెడితే ఆ పెట్టడానికి అనేక ఆటంకాలు క్రియేట్ చేశారు, కానీ ఆయన విగ్రహం పెట్టగలిగారు. ఆయన ఈ జాతిని తట్టి లేపారు, ఆయన వంతు ఆయన చేశాడు. కానీ అతన్ని ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయడం జరిగింది. అది ఎవరు చేశారనేది తెలుసు. ఈ 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో, ఇప్పుడు 60 సంవత్సరాల రాజకీయ జీవితం ఈ బుక్లో కూడా రంగా గారిని ఎవరు చంపారనేది భయం లేకుండా క్లియర్గా మెన్షన్ చేసిన జోయ్ గారు చెప్పారు ఈ బుక్లో చూస్తే. అంటే అధికారం కోసం ఏదైనా చేస్తారు. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. మా కులంలో చాలా సౌమ్యులు, అగ్రెసివ్ లీడరు అప్పుడప్పుడు పుట్టుకొచ్చింది రంగా గారు. రంగా గారిని ఎప్పుడు కూడా ఈ కులం గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు కూడా గ్రామాల్లో వెళ్తే రంగా గారు అంటే ఇది ఉంది. మీరన్న ప్రశ్నకి ఆనాటి తనం రంగా గారికి ఈనాటి పవన్ కళ్యాణ్ గారికి అంటే సరితూకలరా, ఆ విధమైన గుర్తింపు ఉంటుందా, ఈ కమ్యూనిటీ సపోర్ట్ చేస్తుందా అనేది మీ ఆలోచన. సార్, అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పుడుకున్న మీడియా ఏదో 1-2 ఛానల్స్, దూరదర్శన్, అవి కూడా చాలా తక్కువగా. ఇప్పుడు సోషల్ మీడియా చాలా, మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కావచ్చు, చాలా చైతన్యమైంది. ప్రతి ఒక్కరికి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి అంతకు మించి, రంగా గారి కంటే మించి గ్రాస్ రూట్ లెవెల్లో ఓల్డ్. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ వకీల్ సాబే చూసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లు ఏంటి, ఆంధ్ర తెలంగాణలో బెనిఫిట్ షో అంటే తెలంగాణలో ఇచ్చారు, పక్క రాష్ట్రంలో ఉన్న ఎక్కడ కూడా అర్థం కాకుండా బెనిఫిట్ షో లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వటం అంటే అదేదో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, దానివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు బెనిఫిట్ షోలు రద్దు చేయొచ్చు. సార్, ఈ విషయంలో ఎంత భయం లేకపోతే ఆ వ్యక్తికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనేది భయం లేకపోతే బెనిఫిట్ షోలు రద్దు చేస్తారు. వాళ్ళు ఇచ్చిన రీజన్స్ కూడా చాలా 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 సిల్లీ రీజన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఎంతమందికి బెనిఫిట్ షో ఇలా సార్, మొన్నే రిలీజ్ అయిన అంటే ఈ విషయంలో సినిమాలకు ఇలా ఆపాదించాలనే ఉద్దేశం కాకపోయినప్పటికీ నితిన్ ఎవరైతే రెడ్డి కులానికి చెందిన వాళ్ళు హీరో ఉన్నాడు, తనకేమో బెనిఫిట్ షోలు రేట్లు పెంచిన, థియేటర్లో టికెట్ రేట్లు పెంచిన పెద్దగా పట్టించుకోని ప్రభుత్వం వారం 10 రోజుల వ్యవధిలో రిలీజ్ అయిన వకీల్ సాబ్కి ఎన్ని కారణాలు, అది కూడా చాలా చౌకబారు కారణాలు చెప్పడంలో చాలా అది దారుణమైన విషయం అండి. అంటే యాజ్ ఎ లా, అదే యాజ్ ఎ లామెన్, ఐఎమ్ నాట్ లేమెన్, యాజ్ ఎ లామెన్గా చాలా సిల్లీ థింగ్స్. అక్కడున్న మినిస్టర్స్ కూడా మాట్లాడుతున్న మాటలు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే నీ కులం అయినా ఈ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానంలో ఉండి చిరంజీవి గారి తర్వాత ఆ స్థాయిలో ఆయన రాజకీయాలకు వెళ్ళిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్. ఆయన రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత ఇక అయిపోయింది, ఇక లేరు అనుకున్న సమయంలో పవన్ గారు ఇటు రాజకీయాల్లోకి వచ్చి 3 సంవత్సరాల తర్వాత సినిమా తీసినా ఆయనకున్న బోల్డ్ ఏంటి, ప్రజల్లో ఆదరణ ఏంటి, నాట్ ఓన్లీ కులమే కాదు కదా, అన్ని కులాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ నితిన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ మీదనే బయటకు వచ్చాడు. సపోర్ట్ మీద ఆయన బహిరంగంగా చెప్తారు కదండి. ఇక్కడ
ఆంధ్ర రాష్ట్రంలో మీరున్న లిక్కర్ మీద మందులు బిగ్ బాస్ బిగ్ బామ్ ఏవో చూడండి, దాని రేట్లు ఎంత, దాన్ని మీరు కంట్రోల్ చేయలేరు. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని కూడా లేకుండా మిగతా అన్ని కూడా మీరు అక్కడ ఏం జరుగుతున్నాయని చూడకుండా ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమానే అడ్డం వచ్చిందా? ఆ బెనిఫిట్ షోల వల్ల ఒక 10 కోట్లు లాస్ అయినాయి అనుకోండి, 10 కోట్లు అనుకుంటున్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత వచ్చిందో ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. దానికి 3 రోజులు హైకోర్టు ఇచ్చినా దాని మీద లంచ్ మోషన్ ఇచ్చి దాన్ని తీసేసే మరీ దారుణమైన విషయం కదండి. ఎవరి క్లాస్ అండి? సినిమా ఇష్టమైన వాడు చూస్తాడు అంతే. బెనిఫిట్ షో, ఆ బెనిఫిట్ షో కూడా ఏంది? స్వచ్ఛత కార్యక్రమాలకి వెళ్తాయి డబ్బులు, ఇచ్చేవాడు బాగున్నాడు, తీసుకునేవాడు బాగున్నాడు, మధ్యలో మీకేంటి? ఇంతకుముందు మీరు ఇవ్వలేదా బెనిఫిట్ షోలు? తప్పకుండా అంటే ఒకే సాబ్కి ఎందుకు ఎంత భయం? ఆ పవన్ కళ్యాణ్కి ఎందుకు భయం? ఆయనకి ఏంటంటే ఈ సందర్భంగా సినిమాలు రాజకీయాలు వేరు చేయటం అనేది పక్కన పెడితే బలమైన నెట్వర్క్ ఆనాటి రంగాలతో పోలిస్తే అంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఓకే, గ్రాస్ రూట్ లెవెల్లో ఒక కులం కాదు, దళిత బడుగు బలహీన వర్గాల్లో విపరీతమైన ఫాలోయింగ్. రేపు 2023 కానీ 2024 కానీ జరిగే ఎలక్షన్స్లో మీరు చూస్తారు. రాబోయే కాలంలో నో డౌట్ ఎట్ ఆల్ ఆయన మంచి నాయకుడు, 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చాడు. ముద్రగడ గారు అనేది చాలా, ఆయన కూడా చాలా కాంట్రిబ్యూషన్ ఉంది అనే మనం అనుకోవాలి. చరిత్ర చెప్తుంది. అది స్వార్థపరితమైనదా స్వార్థం లేనిదా అనేది పక్కన పెట్టేస్తే ఐ థింక్ ఆయన రోల్ ఏదైతే ప్లే చేశాడో కాపు కులస్తుల ఏదైతే ఉద్యమాలలో, దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేయదలుచుకోలేదా, లేకపోతే ఆయన పెద్దగా ఎఫెక్టివ్గా లేదని మీ ఫీలింగా? లేదండి, అంటే ఈ జాతి పునరుద్ధరణ చేయడానికి, ఉత్తేజం తీసుకురావడానికి ఎవరి ప్రయత్నం అది చేశారు. మీరు అన్నట్టు ఆనాడు రంగా గారు చేశారు. తర్వాత కాలక్రమంలో ముద్రగడ పద్మనాభం గారు అనేది ఆయన కంటే ముందు మిర్యాల వెంకటరావు గారు చేశారు. మిర్యాల వెంకటరావు గారు తప్పుగా చేశారు. తర్వాత పిల్ల వెంకటేశ్వర గారు చేశారు. ముద్రగడ పద్మనాభం గారు, ముద్రగడ గారు ఎంపీగా ఉండి ఆమండల దీక్ష కూర్చోవటం, చైతన్యం తీసుకొచ్చాడు. తీసుకురాలేదని అంటలేదు ఎవరు కూడా. ఆయన్ని ఎప్పుడు కూడా ఈ కాపు జాతి ఉద్యమాన్ని పైకి తీసుకువచ్చిన వాళ్ళలో ప్రథమంలో ఉంటారు, నో డౌట్ అట్ ఆల్. కానీ ఉద్యమాన్ని షట్లను ఆపేసినప్పుడు, నేను ఇక చేయలేనప్పుడు జాతి అంతా వెనకబడిపోతుంది. అప్పుడు ఎవర్రా బాబు మాకు నాయకుడు అనేది ఒకటి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈలోపు అనేక సంఘాలు ఉన్నాయి, ఆయా పార్టీలుకి సరెండర్ అయిపోవటం, వాళ్ళని బలవంతంగా కాపులు. నిన్న మొన్న చూడండి, ఎక్కడో మీటింగ్ జరిగింది నెల్లూరులోనే, ఎక్కడో స్టేజ్ మీద బలిజీలు ఒక్కరు లేరు, శ్రీరామచంద్ర తప్పితే అందరూ రేట్లే. బలిజీలు ఓట్లు ఇప్పుడు కావాల్సి వచ్చినాయా చెప్పండి? తిరుపతిలో బలమైన కమ్యూనిటీ బలిజీలు ఉన్నారని ఓట్ల కోసం ఇప్పుడు స్టేజ్ ఏమో బలిజీలో కృష్ణదేవరాయ ఆత్మీయ సదస్సులు పెట్టుకున్నారు. ఒక్క వ్యక్తి మధ్యలో శ్రీరామచంద్రయ్య అనే వ్యక్తి తప్పితే అందరూ రెట్లే కూర్చున్నారు. అంటే ఇక్కడ బలిజీలు ఇంకా నాయకులు లేరా? స్కాట్ అయిపోయారేమో సార్, అంటే మేబీ దట్ ఈస్ ద రీజన్. అంటే కాదండి, ఓటు బ్యాంక్ వాడుకొని వదిలేస్తున్నారు. తెలియట్లే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా తెలియట్లా ఎంతవరకు వాడుతున్నారో. ఈ కులాన్ని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తిట్టేయటం, మిగతా కులాలలో మనుషులు కాదా? పార్టీలు వేరైనా కులాలు ఏ పార్టీలోనే ఉండొచ్చు, కులం సంక్షేమం కోసం పాటుపడాలి, అది ముఖ్యమైన విషయం. మీరన్న పాయింట్, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని నేను ఇంకా నడపలేను అని ఆగిపోయారు. ఆగిపోయినప్పుడు పెద్దలందరూ కలిసి జోగయ్య గారు లాంటి క్రెడిబిలిటీ మచ్చలేని నాయకుడు, ఈ కులం యొక్క సమస్యలు, ఈ రిజర్వేషన్ అంశం, ఈ కాపు జాతి తరతరాల నుంచి వస్తున్న మా యువత కోరుకున్న రిజర్వేషన్లు, బీసీలు స్టేటస్లు చేస్తే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ ఫ్యామిలీకి బాగుపడుతుంది, ఆర్థికంగా ఎదుగుతారనే కదండి మా కోరికలే కదా. ఇంత కమ్యూనిటీ, ఇంత పర్సెంట్ 23-24% ఉంది. మాకు రావాల్సిన కోరికలు అడుగుతున్నాం. కానీ ముద్రగడ గారు ఆపేసిన తర్వాత దీన్ని లీడ్ చేసిన నాయకుడు కావాలి కదా. పెద్దలందరూ ముద్రగడ గారితో పాటు నడిచే వాళ్ళు కూడా చాలామంది వచ్చి, అన్ని కుల సంఘాలు వచ్చి, సార్ మీరు లీడ్ చేయాలన్నప్పుడు జోగి గారిని అడగడం జరిగింది. జోగి గారు స్టార్ట్ చేసేది 9 మాసాల క్రితం. ఆయన ఆ వయసులో ఆయనకి ఎందుకంటే యాక్చువల్గా హ్యాపీగా రిటైర్మెంట్, హ్యాపీగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఈ కులం కోసమే కదండి. తప్పకుండా ఇప్పుడు జోగి గారు
ఎరా స్టార్ట్ అయింది. 9 మాసాలతో స్టార్ట్ అయింది. బలీయమైన శక్తిగా ఈ కాపు జాతి తరతరాల నుంచి వచ్చిన రిజర్వేషన్ కోసం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటర్లు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఐడెంటిఫై చేసి దీన్ని సన్మార్గంలో తీసుకొచ్చి భావితరాలకి మంచి భవిష్యత్తు కల్పించడానికి జోగయ్య గారు మా నినాదం ఏంటంటే 80-20. 20% ఉన్న మీరు, 80% ఉన్న మేము, మాతో పాటు బడుగు బలహీన వర్గాల వారి రాజ్యాధికారాన్ని దూరం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మాకు అవకాశాలు రావాలి అనేది ఆ లైనప్తోనే మేము పోరాడుతున్నాం. 2 మమ్మల్ని ఎవరైతే చూస్తారో ఈ కులాన్ని, మాకు రావాల్సిన హక్కుల కోసం ఎవరైతే భరోసా ఇస్తారో వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. దాంట్లో భాగంగానే ఇప్పుడున్న మా కులానికి తట్టి లేపే నాయకుడు కానీ, ఈ కులాన్ని చైతన్యం తీసుకొచ్చే వ్యక్తి కానీ, అవేర్నెస్, సామాజిక స్పృహ కలుగజేసే వ్యక్తి ఏకైక నాయకుడు హరిరామజోగయ్య గారు. అది అందరికీ తెలిసిన విషయం అని ముద్రగడ గారు దీంట్లో తక్కువ చేశాడని మేము అంటున్నాం. ఆయన వంతు పాత్ర చేసినంతకాలం నిస్వార్థంగా పనిచేశారు. ఆయనకి ఎప్పటికీ కాపు చేతులు రుణపడి ఉంటుంది. 9 మాసాలు పురుడుపోసుకున్న మీ సేన భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? మా భవిష్యత్ ప్రణాళిక కాపు సంక్షేమ సేన ఏంటంటే మాకు క్లియర్గా ఒక విధానాల ప్రకారం మేము కాపు సంక్షేమ సేన అనేది గ్రాస్ రూట్ లెవెల్ అది. ఈరోజు తిరుపతి ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో రాజ్యాధికార వైపు ఈ కాపు జాతి ఎలా ముందుకెళ్ళాలనేది మా జోగయ్య గారు మమ్మల్ని నడిపిస్తారు. దాంట్లో భాగంగా మా 13 జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అన్ని విభాగాలు కూడా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఎంత సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయంటే ఐటీ నిపుణులు వాళ్ళు వంతు పనిచేస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఉమెన్స్ వింగ్ చాలా చైతన్యవంతంగా మహిళా సాధికారత పనిచేస్తున్నాయి. రైతు విభాగం, రైతులు మన కమ్యూనిటీలో ఎదుర్కొన్న సమస్యలు చేస్తారు. యూత్ వింగ్ చాలా చైతన్యవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా లీగల్ వింగ్ కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఈ రిజర్వేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా స్టడీ చేసి అవసరమైతే కోర్టులకు వెళ్ళాలా లేదా ఇంకా రిజర్వేషన్ కోసం అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నది లీగల్ టీం కూడా. తర్వాత రాయలసీమ ముఖ్యంగా బలిజల చైతన్యవంతం తీసుకోవడానికి నేను ముఖ్యంగా రాష్ట్ర కన్వీనర్తో పాటు రాయలసీమ ఇన్ఛార్జిగా ఉన్నాను. కడపలో టీం ఆల్రెడీ వేయడం జరిగింది. గ్రాస్ రూట్ లెవెల్ వర్క్ జరుగుతూ ఉంది. అనంతపురంలో కూడా టీం వేసాం. అది కూడా గ్రాస్ రూట్ లెవెల్ అనే విభాగాలు పనిచేస్తుంది. తర్వాత కర్నూలులో కూడా నిన్న వర్క్ స్టార్ట్ అయిపోయింది. దీంతో పాటు నెల్లూరులో వర్క్ పనిచేస్తుంది. చిత్తూరులో కూడా చాలా చైతన్యవంతంగా పనిచేస్తున్నారు. అన్ని విభాగాలు కలిసి రేపు రాబోయే రోజుల్లో 18వ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలులో మా జిల్లా కార్యవర్గం అనే విభాగాల ప్రమాణ స్వీకరించాము. దాంట్లో కూడా చైతన్యం తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం 18వ తారీఖు. ఆ తర్వాత 25వ తారీఖు, ఈ నెల 25, ఇది మీరు అన్నట్టు 9 మాసాల క్రితం పురుడు పోసుకున్న ఈ యొక్క కాపు సంక్షేమ సేన యొక్క ఫస్ట్ ప్లీనరీ రాష్ట్ర స్థాయి సమావేశం మా జోగయ్య గారి నాయకత్వంలో. ఇప్పుడు ఏదైతే ఈ 13 జిల్లాల అపాయింట్మెంట్ అయినా అన్ని విభాగాల అధిపతులు, అన్ని నియోజకవర్గాల 175 నియోజకవర్గాలకి అధ్యక్షులు, అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులు కూడా ఆ సమావేశానికి భీమవరంలో జరగబోతుంది. దానికి జోగయ్య గారి నేతృత్వంలో జరగబోయే దానికి లేదండి, లేదు. ఎందుకంటే మేమేం చేయాలి, మా ఆలోచనలు ఏంటి, మా విధానాలు ఏంటి, పెద్ద ఆయన తీసుకుని ఆ రోజు కూడా ఒక 12-15 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. ఆ తీర్మానాలన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తే భవిష్యత్తు ప్రణాళిక రాబోయే 2023-24 ఎలక్షన్ నాటికి ఈ రోజున మనకి ఈ కాపు జాతికి సంబంధించిన సమస్యలు, ఎప్పటి నుంచో వస్తున్న రిజర్వేషన్స్, మాకు రావాల్సిన ఫలాలు, రాజ్యాంగం ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని పోరాటం కోసం ఏ విధంగా చేయాలనేది జోగయ్య గారి మార్గదర్శకత్వంలో ఇచ్చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీం అంతా కూడా భీమవరంలో సమావేశం అవుతుంది రేపు 25వ తారీఖు. ఫస్ట్ ప్లీనరీ కాపు సంక్షేమ సేన. తప్పకుండా అది విజయవంతం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా మేము గ్రాస్ రూట్ లెవెల్లో ఈ కాపు సంక్షేమ సేన అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా పనిచేస్తుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకో ప్రముఖ నేతతో మీ ముందు మళ్ళీ వచ్చేస్తాం. సోషల్ కాస్ట్ చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి.